వెళ్ళడు అనేటువంటి ఒక 3 విషయాలు నేను మీకు ఈరోజు నేను చెప్తాను. మీరు రాసుకోండి. వ్యర్థమైన ప్రతి మాట బట్టి తీర్పులోనికి తీసుకువస్తాడు దేవుడు. ఇది మీరు హెడ్లైన్గా పెట్టుకోండి. వ్యర్థమైన ప్రతి మాట బట్టి తీర్పులోనికి తీసుకుని వస్తాడు దేవుడు. చూద్దాం, చూడండి ఏ మాట మాట్లాడడం వల్ల దేవుడు తీర్పులోనికి మనం తీసుకొని వెళ్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని చాలండి తీర్పు నందుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇంతవరకు నాయన పాటల్లో నీవు ఉన్నావు, వాక్యంలో నీవు ఉన్నావు. ఆరాధన చేయించుండగా నీ ఆత్మను మా మధ్యలో ఉంచి నాయన నీవే మహిమ పొందాలని మేము నమ్ముతున్నాం నాయన. ఇది కూడా తండ్రి ఇక ప్రాముఖ్యమైన విషయంలో మేము వచ్చి ఉన్నాం నాయన. అయ్యా, నీ వాక్యమును మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు మాతో మాట్లాడుచున్న నన్ను నీ శిలువచాటును మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాకు మా అందరికీ కావాల్సినటువంటి వర్తమానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవాహారాన్ని మాకు దయచేయండి. ఆ ఆత్మను జీవించినట్లుగా నాయన నీ వాక్యంతో మా ఆత్మను మేము సరి చేసుకునేటువంటి జ్ఞాన హృదయం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూడొచ్చు, నేను మీతో చెప్పినది ఏమనగా స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను మీతో చెప్పేది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. అంటే మనుషులు ఏం పలుకుతున్నారంటే ఇక్కడ అంటే కనుక వ్యర్థమైన మాటలే పలుకుతున్నారని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు. వ్యర్థమైన మాటలు పలకడం అంటే బూతు మాటలు ఒకటే కాదు, ఎదుటి వారిని హింసించే మాటలు వ్యర్థమైన మాటలు, దేవుణ్ణి నిందించే మాటలు వ్యర్థమైన మాటలు, అంతేకాకుండా మనుషుల్ని దూషించే మాటలు వ్యర్థమైన మాటలు, మనుషుల మీద మనము ఏదైనా అబద్ధపు సాడీలు చెప్పడము వ్యర్థమైన మాటలు. ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. అది యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారంటే, ఇదిగో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. అంటే చాలా మంది అనుకుంటారు, మనం ఏదో సరదాగా మాట్లాడేస్తున్నాం కదా, లొడలొడ మాట్లాడేస్తున్నాం కదా, ఎక్కువ మాట్లాడేస్తున్నాము కదా, ఏదో గౌరవప్రదంగా మాట్లాడేస్తున్నాము కదా అని అనుకుంటున్నారేమో. కానీ మాట్లాడే ప్రతి మాటను గూర్చి ఏమంటున్నాడంటే ఆయన, విమర్శ దినమందున లెక్క చెప్పవలసి ఉన్నది, జాగ్రత్త. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమంటారు. విమర్శ దినమందున అంటే విమర్శ దినం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా ఏముందంట, విమర్శ దినం ఉంది. విమర్శ దినం అంటే ఏమిటి అంటే, ఇదిగో ఈడు బ్రతుకున్నంత కాలము కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ, వ్యర్థమైన పనులు చేసుకుంటూ, వ్యర్థముగా కాలాన్ని గడిపాడు. అందుకే వీడికి నిత్య జీవంలోనికి అర్హత లేదు అని విమర్శిస్తాడంట. దేవుడే విమర్శిస్తాడు. దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే డివైడ్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు, ఇదిగో వీడు బ్రతికిన దినములు కూడా ఏ పని చేయలేదండి, వీడు ఏ పని చేయకుండా సోమర్లా బతికాడండి, సోమర్లా మాట్లాడుకుంటూ మాటలతో కాలక్షేపాన్ని గడుపుతూ బ్రతికాడండి. వీడెందుకండి మన నిత్య జీవంలోనికి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం ఇస్తారంట. అంటున్నాడు ఆయన, విమర్శ దినమందున లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఏదైనా తప్పుడుగా మాట్లాడినప్పుడు 1కి 100 సార్లు క్షమాపణ అడగాలి మనము దేవుణ్ణి. వ్యర్థమైన మాటలు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నోటి నుంచి వచ్చే మాట ఎంత ప్రమాదకరం అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు ఒకనొక టైంలో చెప్తారు, ఇదిగో నాలిక నరం లేనిది, చాలా చిన్నది ఇది.
దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారంటే కనుక చిన్న నిప్పు చాలు అడివిని తగలపెట్టేస్తారంట. చిన్న నిప్పు చాలు అడివిని ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుందంట. చిన్న అగ్గిపుల్లతో చాలు కదండి, ఒక అగ్గిపుల్ల రాజేసేసామనుకోండి, అడివంతా ఏమవుతుంది? మొత్తం కాలిపోతుంది. అలాగే మనిషి మాట్లాడేటువంటి మాట, ఇప్పుడు ఇద్దరు భార్య భర్తల మధ్యలోనికి ఒక ఆమె వెళ్ళి మీ ఆయన ఇలాగంట కదా అని అన్నదే అనుకోండి, వెంటనే అది కాపురం ఏమవుతుంది? అవునంటారు కదంటారు, ఖచ్చితంగా కాపురమే నాశనం అయిపోద్ది. ఒక కుటుంబంలోనికి వెళ్ళి ఇదిగో మీ అత్తగారు ఇలాగంట కదా అంటే ఈవిడికి తెలుసా? పొద్దున్న లేచి చూస్తుంది, ఆవిడికి తెలియాలి కదా. ఈవిడ అంట అంటే ఆవిడ మాట్లాడాలా? అనకూడదు కదా. కానీ నోటి నాలుక ఏం చేస్తుందంట? ఇలా అంటేనే వెంటనే చాలు ఇంకా అనుమానాలు వ్యక్తపరిచేసుకొని వారి కుటుంబంలో కలహములు, గొడవలు, కోపాలు, కక్షలు, ఎక్కడెక్కడికో కోర్టుల వరకు వెళ్ళిపోయేటువంటి రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము. అంటే నోటి మాట అనేది చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అది కానీ జాగ్రత్తగా మాట్లాడలేదు అనుకోండి, ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి జాగ్రత్త. ఇంకేమంటున్నాడు చూడు, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు నందుదు అంటున్నాడు. అంటే మనం మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ మనం గమనించవచ్చు. మనం వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, ఒకరి మీద నిందలు పలికేటువంటి మాటలు మాట్లాడుతూ, లేదంటే మనము ఒకరి మీద అసూయ కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి ఏమవుతుందంట? తీర్పు నొందుతామంట. ఎంతో పెద్ద పెద్ద చెడు పనులు చేయాల్సిన పని ఏమీ లేదు. నువ్వు నోటుతో చిన్న తప్పుడు మాట మాట్లాడితే దాన్ని బట్టి తీర్పులోనికి తీసుకొస్తామంటున్నాడు దేవుడు. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. అలాగే కనుక నువ్వు తప్పుడుగా మాట్లాడి తప్పుడుగా ప్రవర్తిస్తే కనుక దానిని బట్టి కూడా నువ్వు అపరాధం అని తీర్పు తీర్చబడుతుందంట. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దేవుడు దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు, నీ మాట ప్రవర్తన ఎలా ఉన్నది? ఇదిగో బిడ్డ, ఈరోజు కనుక నీ యొక్క మాట జాగ్రత్తగా లేకపోతే, ఇదిగో నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావా? ఇదిగో సెల్ ఫోన్లో ఎవరు వింటాలేదు, అవతల వాడు నేనే వింటున్నాను కదా నువ్వు అనుకొని వ్యర్థమైన మాటలతో నువ్వు ఉచ్చరిస్తున్నావా? ఇదిగో దేవుణ్ణి నీవు నిందిస్తున్నావా నీ నోటితోటి? ఇదిగో నీ పెద్దవారిని, నీ తల్లిదండ్రులను నీ నోటితో నువ్వు తిడుతున్నావా? అయితే ఇదిగో దానిని బట్టి తీర్పులోనికి నీకు తీసుకొస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది లేరండి తల్లిదండ్రులను దూషించేటువంటి పిల్లలు? ఎంతమంది లేరు? చాలా మందే ఉన్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేని పిల్లలు ఎంతమంది లేరు? ఏదైనా అడిగితే నోటితో వెంటనే నాకు నచ్చినట్లు చేస్తాను, మీరెవరు నాకు అని చెప్పేసి అనేటువంటి వారు ఎంతమంది లేరు? మనం చూస్తూనే వస్తున్నాం. వారిని అందరిని గురించి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో బిడ్డ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకువస్తాడు దేవుడు. జాగ్రత్త. అందుకే వ్యర్థమైన మాటలు మనం ఏమాత్రం కూడా మాట్లాడకుండా ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంట? చక్కగా మాట్లాడేవాడిగా ఉండాలంట. అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఏమనంటే, ఇంకా ఒకే నోటి నుంచి కృతజ్ఞతావచనము శాపవచనము రాకూడదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక జల ఓట ఉందనుకోండి, ఓట అంటే తెలుసు కదా, ఒక కాలం ఉందనుకోండి, ఆ కాలం నుంచి మంచి నీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అందులో నుంచి చెడ్డ నీళ్ళు వస్తుందంటారా? రాదు కదా. ఒకవేళ అలా వస్తుంది ఏమవుతుంది? మొత్తం కాలం అంతా కూడా పాడైపోతుంది. కుళాయిలోంచి మంచి నీళ్ళు వచ్చినప్పుడు చేదు నీళ్ళు వచ్చింది అనుకోండి, ఆ కుళాయి నీళ్ళంతా ఏమవుతుంది? మొత్తం నీళ్ళే పాడైపోతాయి. ఏమంటారు కదంటారా? ఇది కూడా అంతే. ఒకే నోటి నుంచి కృతజ్ఞతావచనము శాపవచనము వచ్చింది అనుకోండి, ఆ మాట బట్టి ఏం పాడైపోతుందంట? దేహమంతా పాడైపోతుంది. అందుకే మనము చాలా జాగ్రత్త కలిగి ఎప్పుడైనా ఎవరిని ఆశీర్వదించే మాట మాట్లాడాలి తప్ప ఎవరిని శపించే మాట మాట్లాడకూడదు. ఒరే నువ్వు అలాగైపోతారా, ఒరే నువ్వు ఎలాగైపోతారో, ఒరే నాశనం అయిపోతారో, ఒరే చచ్చిపోతారా అంటారు చూడండి. అలాంటి మాటలు కూడా మనము పలకకూడదు.